కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ ఖర్గే భేటీ అయ్యారు. సమావేశంలో కేరళ సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఆయా నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కేరళ సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, ఖర్గే భేటీ అయ్యారు. సమావేశంలో కేరళ సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరిపింది. ఆయా నేతల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో వీడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. మరి కాసేపట్లో నిర్ణయం ప్రకటించబోతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దినకర్, ఎప్పట్లోగా డెసిషన్ చెప్పే అవకాశం కనిపిస్తోంది? కేరళ సీఎం గా ఎవరిని నియమించాలన్న దానికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయి దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా తమిళనాడు సీఎం దానికి సంబంధించినటువంటి అంశంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దృష్టి సారించింది. దీనికి సంబంధించి కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు కీలకమైనటువంటి నేతలంతా కూడా ఉదయం నుంచి దీనికి సంబంధించి చర్చ జరుపుతున్నారు. కాంగ్రెస్ కి పీసీసీ చీఫ్ గా పనిచేసినటువంటి మాజీలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీకి పిలిపించి వారికి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. అయితే కేసీ వేణుగోపాల, చెన్నితల రమేష, లేకపోతే వీడి సతీష్, ఈ ముగ్గురులో ఎవరున్నారు అన్న దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మే 4వ తారీఖున ఫలితాలు వస్తే మే 13వ తారీఖు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కేరళ సీఎం ని నియమించుకోవడం పట్ల కూడా అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేరళలో. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఖర్గే నివాసంలో కేరళ సీఎం ఎంపిక పైన కీలక సమావేశం జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాలుగా ముగ్గురు కూడా ఎవరైతే కేసీ వేణుగోపాల్ ఉన్నారో, చెన్నితల రమేష్ ఉన్నారో, తర్వాత నెక్స్ట్ వీడి సతీష్ ఉన్నారు, వీళ్ళంతా కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాకుండా వారి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులుగా పార్టీ గుర్తించింది. కానీ గత 5 సంవత్సరాలుగా ఎల్ఓపిగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వీడి సతీశన్ పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ను ముందుండి నడిపించారని చెప్పారు. రైట్ దినకర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.